శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అట్టి పరమాత్మ యొక్క మహిమను 4 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు. 12వ శ్లోకము. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. సూర్యుని అందు ఏ తేజస్సు ప్రకాశము చైతన్యం ప్రపంచమునంతను ప్రకాశింపచేయుచున్నదో అట్లే చంద్రుని అందును అగ్ని అందును ఏ తేజస్సు కలదో అది అంతయు నాదిగా ఎరుంగుము. వ్యాఖ్య. సూర్యాది ప్రకాశ పదార్థములందరి తేజస్సు తనది అని భగవానుడు తెలుపుట వలన ఆయా వస్తువులను దర్శించినప్పుడు అవి భగవద్ విభూతులే అని భావన కలిగి ఉండవలను. ప్రపంచంలో అనేక పదార్థములున్నప్పటికీ వాని అన్నిటికీ మరి ఒక వస్తువును ప్రకాశింపచేయు సామర్థ్యము లేదు. సూర్యచంద్రాగ్నులకు మాత్రమే కలదు. అవి తాము ప్రకాశించుచు ఇతరులను కూడా ప్రకాశింపచేయుచుండును. వాని అందలి ఆ ప్రకాశ శక్తి ఆ తేజస్సు భగవానుని విభూతియే అయ్యున్నదని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. అయితే సూర్యాదులు ప్రకాశింపచేయునవెయ్యు ఈ సందర్భమున జ్ఞాపకమునందు ఉంచుకొనవలెను. ప్రశ్న. సూర్యచంద్రాగ్నుల యందలి తేజస్సు ఎట్టిది? ఉత్తరము. పరమాత్మ సంబంధమైనది, దైవమునకు చెందినది. భూమి యందు ప్రవేశించి సస్యాదులను అభివృద్ధి పరచునది తానే అని భగవానుడు పలుకుచున్నారు. 13వ శ్లోకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా పూష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మకః. మరియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను, నిలుపుచున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నిటినీ పోషించుచున్నాను. వ్యాఖ్య. ధారయామి ఓజస అని చెప్పటం వలన జగత్తునందలి సమస్త పదార్థములకును ప్రాణికోట్లకును శక్తిని, సామర్థ్యమును, బలమును సంగునది ఆ పరాత్పరుడే అని తెలియచున్నది. పై వాక్యము వలన శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒకానొక చిన్న ఉపాధి మాత్రమే కాదనియు విశ్వవ్యాపి జగద్భర్త కూడా అనియు స్పష్టమగుచున్నది. మరియు సస్యములను అభివృద్ధి పరుచున్నది తానే అని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మ వలననే సంభవించుచున్నదని తెలియచున్నది. కావున ఆహారమును భుజించినప్పుడు ఈ అన్నము ఎవరి వలన మనకు వచ్చినది అని ఆలోచించి అన్నస్రష్ట అన్నదాతయకు ఆ సర్వేశ్వరునకు సర్వులను కృతజ్ఞత చూపవలసి ఉన్నారు. మనుజుడు తాను ఆహారమును భుజించుటకు ముందు దానిని ఆ దేవదేవునికి సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలను. సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొరకదు. సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకము అంధకారావృతమై ఉండును. కాబట్టి ఎన్నియో అనుకూలములు చేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలను. సర్వకాలములందును వారిని స్మరించుచు కీర్తించుచూ నుండవలెను. ప్రశ్న. భగవానుడు ఏ ప్రకారముగా ప్రజలకు మేలునరించుచున్నారు? ఉత్తరము. భూమి యందు ప్రవేశించి బలముచే సమస్త ప్రాణులను ధరించుచున్నారు. చంద్రుడు అయి సస్యములన్నిటినీ పోషించుచున్నారు. ప్రశ్న. కావున జీవులు ఏమి చేయవలను? ఉత్తరము. అతనికి కృతజ్ఞులై వర్తించుచు సంకీర్తన, జప, పూజాదులచే నిరంతరము అతనిని స్మరించుచుండవలెను. జీవులు భుజించు ఆహారమును తానే పచనమునర్చుచున్నానని భగవానుడు చెప్పుచున్నారు. 14వ శ్లోకము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడను అను జఠరాగ్ని అయి
ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడుకొని 4 విధములుగా అన్నములను పచనము చేయుచున్నాను. వ్యాఖ్య. క్రిందటి శ్లోకములో భగవానుడు తాను సస్యములను పోషించుట ద్వారా జీవుడులు తిను అన్నమును సృష్టించుచున్నానని పలికి, ఇప్పుడు ఆ అన్నమును తానే జీవుల శరీరములందు పచనమునర్చుచున్నానని వచించుచున్నారు. శరీరము ఆహారముచే ఏర్పడుచున్నది. ఆ ఆహారము జఠరాగ్నిచే పక్వము కానిచో రక్తాదుల ద్వారా శరీరమంతటను వ్యాపించనేరదు. కావున జఠరాగ్ని శరీరమున కీలక స్థానము ఆక్రమించుకొని ఉన్నది. భగవానుడు తానే జఠరాగ్ని రూపమున అచ్చోట వర్తించుచున్నారని చెప్పుట వలన దేహ నిర్మాత దేహ పోషణకర్త వారే అని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగా ఆహారములను ధాన్యాదుల ద్వారా సృజించి మరల దానిని చక్కగా పచనము చేసి శరీరమునకు పుష్టిని కలగచేయుచున్నారు. జీవులకు మహోపకృతి నొనర్చుచున్న పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక ఆ అన్నము వారికి నివేదింపక భుజించువారు ఎంతటి కృతజ్ఞుడు! అట్టివారు దొంగయే అగునని పూర్వము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పియుండుట గమనించదగినది. యో భుంక్తే స్థేన ఏవ సహా 3వ అధ్యాయం 12వ శ్లోకము. కనుకనే ఆహారమును భుజించుటకు ముందు దేవునకు నైవేద్యము సమర్పించు ఆచారము లోకములో ఏర్పడినది. అట్లు దేవునకు నివేదింపకుండా దైవభావన లేకుండా భుజించున్నది అపవిత్రమే కాగలదు. కాబట్టి ప్రతివారును తాము భోజనము చేయుటకు ముందుగా తమ ఆహారమును దైవమునకు సమర్పించి లేక అందలి కొంత భాగమును దైవస్వరూపులే అగు భూతకోట్లకు పెట్టి భగవద్భావనతో భుజించవలెను. అప్పుడు ఆ భోజనము క్రియ యజ్ఞముగాను భుజించు పదార్థము అమృతముగాను మారిపోవును. ప్రాణినాం దేహమాశ్రితః అనగా భగవంతుడు అతి సమీపమున దేహమందే ఉన్నాడని నిశ్చితమగుచున్నది. కావున తన శరీరమున దైవ సన్నిధానమును అనుభవించుచు భగవద్భక్తి కలిగి పాపాచరణ లేక జనులు పవిత్ర మార్గముననే చేపట్టవలెను. పచామ్యన్నం చతుర్విధం. పరమాత్మ జీవుల శరీరములో జఠరాగ్ని రూపమున వర్తించుచు వారు తిను 4 విధములైన ఆహారమును జీర్ణమునర్చుచున్నారని తెలుపబడినది. 4 విధములైన ఆహారములనగా భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. భక్ష్యము అనగా దంతములచే కొరుకు తినబడు కఠిన పదార్థములు, పిండి వంటలు, కూరగాయలు మున్నగునవి. భోజ్యము అనగా నాలుకచే చప్పరించి మింగబడు మెత్తటి వస్తువులకు అన్నము మొదలైనవి. లేహ్యము అనగా నాలుకచే రుచి చూడబడు పచ్చళ్ళు మొదలైనవి. చోష్యము అనగా నోటిచే జుర్రుకొని తాగబడు పాయసము, చారు, మజ్జిగ మున్నగునవి. అట్టి ఆహారమును భగవానుడే జీర్ణమునర్చుచుండుట వలన ఇక ఆహార విషయమై మనుజుడు ఎంత జాగరూకుడుగా ఉండవలనో యోచించుకొనవలయును. ఆహార సంబంధంగా ఈ కింది జాగ్రత్తలను పాటించుట ఉత్తమము. అమితముగా భుజించి జీర్ణకర్తయగు భగవంతునకు పని కల్పించరాదు. సాత్విక ఆహారమునే భుజించవలను. రాజసిక తామసిక ఆహారములను వర్జించవలను. సాత్విక రాజసిక తామసిక ఆహారముల వివరణకై 17వ అధ్యాయములోని 8, 9, 10వ శ్లోకములను చూడవచ్చును. తిను ఆహారమును భగవంతునకు ముందుగా భక్తితో నివేదించవలను. ఆ ఆహారము న్యాయార్జిత విత్తముచే నేర్పడినదిగా ఉండవలను. అధర్మ మార్గము ద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష పరమాన్నములను భుజించుట కంటే న్యాయార్జితమైన సొత్తుతో లభించిన అంబళి తాగు బ్రతుకుట ఉత్తమము. భగవానుడు ప్రతివాని కడుపులో దాగి అంతయు గమనించుచున్నారు. కావున ఆహార విషయములలో జనులు బహుజాగరూకులై ఉండవలెను. ఈ ప్రకారముగా ఈ అధ్యాయములో ఆహార విషయమైన ప్రస్తావన విశేషముగా వచ్చి ఉండుట బట్టి
భోజన కాలమున ఈ అధ్యాయమును పఠించు ఆచారము లోకమున ఏర్పడినది. అనేక ఆశ్రమములనందును మఠములందును గృహములందును ఈ అధ్యాయమును సమష్టిగా గాని వ్యష్టిగా గాని భోజన కాలమున జనులు పఠించి తదుపరి ఆహారమును సేవించుచుందురు. ఈ ప్రకారముగా భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్ భగవంతునకు పెట్టబడినట్లే అగును. అంతటి పుణ్యము అతనికి తప్పక లభించగలదు. మరియు దైవధ్యానముతో భుజించుట వలన మనుజుని శరీరములోని అణువణువు దైవభక్తితో దైవశక్తితో కూడి ఉండును. భోజనము చేయుటకు ముందుగా 15వ అధ్యాయమునంతను చెప్పి చివరకు చేతిలో తీర్థమును గ్రహించి బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అను గీత 4వ అధ్యాయములోని 24వ శ్లోకమును భక్తితో పఠించి పిదప ఆ నీటిని అన్నముపై చల్లి ఆ పిదప భుజించుట ఉత్తమము. ప్రశ్న: పరమాత్మ జీవుల శరీరములందు ఏ రూపమున వెలియుచున్నారు? ఉత్తరము: వైశ్వానరుడను జఠరాగ్ని రూపమున. ప్రశ్న: అట్లుండి అతడు ఏమి చేయుచున్నాడు? ఉత్తరము: ప్రాణాపాన వాయువులతో కూడి జీవులు భుజించు ఆహారమును పచనమర్చుచున్నారు. ప్రశ్న: కాబట్టి జనులు ఏమి చేయవలెను? ఉత్తరము: తమ శరీరముననే వెలియుచున్నట్టి ఆ పరమాత్మను భక్తితో ధ్యానించుచు తాము భుజించుటకు ముందుగా అతనికి సమర్పించి దైవభావనతో భుజించవలెను.